శిరీష, నువ్వు లేనిదే ఒక్క నిమిషం కూడా బ్రతకలేను. నీవే నా ప్రపంచం, నిన్నే ప్రేమిస్తున్నానని నవీన్ అంటుంటే బిత్తరపోయింది. తాను ఒక దైవభక్తి గల కుటుంబంలో పుట్టింది. ఎంతో గొప్ప ఉద్దేశంతో యూనివర్సిటీలో చేరింది. ఏంటి ఈ మనిషి గొడవ అనుకుంటూ విసుగ్గా నవీన్ దగ్గరకు వెళ్ళిపోయింది. హాస్టల్లో చేరిన వెంటనే తన రూమ్మేట్, తన బాయ్ ఫ్రెండ్స్ బైక్ మీద నుండి దిగటం చూసింది. అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు కూడా ఉంటే తప్పేముంది అని ఆలోచనలో పడింది. కాసేపైన తరువాత బైబిల్ తెరిచింది, కానీ చదవబుద్ధి కాలేదు. ప్రార్థన చేయాలని ఉంది, కానీ మనసు రాలేదు. వీణ ప్రేమించడం తప్ప అని తన ఫ్రెండ్ని అడిగింది. భలేదానివే, ఈ రోజుల్లో ప్రేమించకపోతే తప్పు, ఇది ప్రేమలోకం. ఏమిటి, ఎవరినైనా ప్రేమించావా? అయితే ఇంకేం, నువ్వు కూడా మాలో చేరావన్నమాట, కంగ్రాట్స్ అంటూ వంతపడింది వీణ. ఏం చేయాలో అర్థం కాలేదు శిరీషకు. ఈలోపు తనను ఆత్మీయంగా ప్రేమించే సోదరి వచ్చి కొన్ని బైబిల్ మాటలు చెప్పింది, కానీ అవి ఏమి బురకెక్కలేదు. అంతేకాకుండా తన మనసులో ఉన్నది చెబితే ఎక్కడ పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమంటుందోనని కనీసం నోరు కూడా మెదపలేదు. ఎవరెన్ని చెప్పినా వినకుండా నవీన్తో తిరగడం మొదలుపెట్టింది. తన తల్లిదండ్రులకు ఈ విషయం తెలిస్తే వారి గుండె ఆగిపోతుంది. వారి పరువు ప్రతిష్టలు మంట కలిసిపోతాయి. అయినా ఇవేమి తన మనసుకు పట్టలేదు. ప్రస్తుతం నవీనే తన ప్రపంచం. తనను చూడకుండా ఒక గంట కూడా ఉండలేదు. అతన్ని ప్రేమించడం మొదలైన తరువాత చర్చికి వెళ్ళడం, బైబిల్ చదవడం పూర్తిగా మానేసింది. పాస్టర్ గారు ఎదురై ఎంతోసేపు శిరీషను బ్రతిలాడేవాళ్ళు. ప్రేమతో ఎన్నో విషయాలు చెప్పారు, కానీ ఏమీ మనసుకు జక్కడం లేదు. వీళ్ళంతా పిచ్చివాళ్ళు, వీళ్ళకు ప్రేమ అంటే ఏమిటో అస్సలు తెలియదు. తాను ఎంతో అదృష్టవంతురాలనుకుంది. నన్ను ప్రాణంగా ప్రేమించేవాడు దొరికాడు, ఇంకేం కావాలి? అందుకే తనను లేకుండా నేను ఉండలేకపోతున్నాను అని కలలు కనంది. అదును చూసుకుని అస్సలు రూపాన్ని బయటపెట్టాడు నవీను. మనం హాస్టల్లో ఉంటే మనల్ని బ్రతకనివ్వరు. మనం హాస్టల్ నుండి ఒక రూమ్ తీసుకుని ఉంటే ఏ గొడవ ఉండదు, కలిసి చదువుకోవచ్చు, కలిసి ఉండొచ్చు. శిరీషకు ఆలోచన ఏమాత్రం తప్పు అనిపించలేదు. ప్రేమ మైకంలో కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా సరే అంది. కొన్ని రోజులు గడిచాయి. డాక్టర్ గారు శిరీషకు ఏంటి సమస్య అని అడిగాడు నవీన్. షీ ఈజ్ ప్రెగ్నెంట్, ఆమె గర్భవతి. ఈ విషయం విన్న వెంటనే నవీన్ గుండెలో రాయిపడింది. ఏం చేయాలి? అబార్షన్ ఒకటే మార్గం. శిరీషను ఒప్పించి అబార్షన్ చేయించాడు. అలా మరి కొన్నాళ్ళు గడిచాయి. శిరీష చదువు పూర్తి చేసుకుని పాడైపోయిన ఆరోగ్యాన్ని ముందు పెట్టుకుని చాలా దెబ్బతింది. నవీన్ శిరీష మళ్ళీ హాస్టల్కి వెళ్ళారు. డాక్టర్ గారు నవీన్ శిరీష మళ్ళీ హాస్పిటల్కే వెళ్ళారు. డాక్టర్ గారు, నవీన్ ఇప్పటికి 3 సార్లు అబార్షన్ చేయించావు, మళ్ళీ అబార్షన్ చేయడం మంచిది కాదు, ఆలోచించండి అన్నారు. ఆ మాట విన్న నవీన్ ఒక్క నిమిషం అని చెప్పి బయటకు వచ్చాడు. కాసేపైన తరువాత నవీన్ అంటూ బయటకు వచ్చింది శిరీష. ఎక్కడ నవీను? మాయమైపోయాడు. హాస్టల్ అంతా వెతికింది, ఎక్కడ లేడు. రూమ్కి వచ్చింది. అతని బట్టలు, వస్తువులు ఒక్కటి లేవు. హాస్టల్కి వెళ్ళింది. తన క్లాస్మేట్ అయిన సుధీర్ని, నవీన్ను చూసావా అని అడిగింది ఆత్రంగా. ఇప్పుడే శాంతి, నవీన్ బైక్ మీద వెళ్తుంటే చూశాను. గుండె పగిలిపోయింది, అడుగులు తడబడుతున్నాయి. ప్రపంచం అంతా తన చుట్టూ నవ్వుతూ తిరుగుతున్నట్టు అనిపించింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా నవీన్ కలవలేదు. ఒక్కసారి బైక్ మీద ఎదురైతే కనీసం ముఖం కూడా చూడలేదు. చివరికి ఒకరోజు నవీన్ దొరికాడు. కాలవేళ పడింది. నన్ను అన్యాయం చేయొద్దు అంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. నవీన్ ఒక్కటే మాట అన్నాడు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నీ ముఖం నాకు చూపించకు. తోటను పెంచే తోటమాలి ఆ తోటను తానే నిప్పు పెడితే ఎలా ఉంటుంది? అదే జరిగింది. వెంటనే హాస్టల్కి వెళ్ళింది. ఇప్పుడు జ్ఞానం వచ్చింది. ఇప్పుడు తాను మోసపోయాననే సత్యాన్ని గ్రహించింది. తన తల్లిదండ్రులను, దేవుణ్ణి, అందరినీ మోసగించి చివరకు మోసపోయాను అని అవమానంతో కుమిలి ఏడ్చింది. శిరీష ఎంతసేపు తలుపులు కొట్టినా తలుపులు తెరవలేదు. తోటి స్టూడెంట్స్ అంతా కలిసి తలుపులు బద్దలు కొట్టారు. ఇంకెక్కడ శిరీష ఊరు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంకెవరూ మోసం చేయలేని తీరాలకు వెళ్ళిపోయింది ఈ శిరీష. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. ప్రేమంటే పడిసచ్చే ప్రియ స్నేహితురాలా? దయచేసి ఆలోచించండి. నిన్న శిరీష, నేడు నీవు కావచ్చు. ఈ మోసకరమైన ప్రేమ ఉచ్చులో పడి కాకముందే
నిన్ను మనసారా ప్రేమించే, నీ కొరకు సర్వస్వము కోల్పోయి కడకు సిలువలో నీ కొరకై బలైపోయిన నీ ప్రియుడైన యేసును ప్రేమించి పరిశుద్ధంగా జీవించడానికి నేడే తీర్మానం చేసుకో. గొప్ప బహుమతి. ఎటువంటి ఒత్తిడి వచ్చినప్పటికీ యోసేపు వలె గట్టిగా నిలబడి ఆమె యొద్ద నుండి పారిపోయినట్లు నేను కూడా యోసేపు వలె నా శరీరాన్ని ఎవ్వరూ తాకకుండా పరిశుద్ధంగా కాపాడుకుంటాను అని ఈరోజే తీర్మానం తీసుకోండి.